నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్నులు కట్టాలని చెప్పేసి అధికారులకి నారాయణ మంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాదాపు 54 డివిజన్ల పరిధిలో నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 54 డివిజన్లలో సచివాలయాల పరిధిలో టీంలు వేసేసి ఆ ఇళ్ళు కొలిసినటువంటి ఇళ్ళకి ఎంత ఇంటి పన్నులు వేయాలనేటువంటి ఒక మోతాదులో చెప్పడం, ఒకవేళ ఇంటి పన్నులు కుళాయి పన్నులు కానీ కట్టకపోతే అక్కడ ఉండేటటువంటి కరెంటుని కట్ చేయండి అనేటటువంటి పద్ధతిలో ఈరోజు కార్పొరేషన్ సమీక్షా సమావేశంలో క్లియర్గా నారాయణ గారు చెప్పడం జరిగింది. మీకు వాటర్ ఇవ్వాలా, మంచి లైట్లు ఇవ్వాలా, మంచి రోడ్లు వేయాలా, దోమలు లేని అండర్ గ్రౌండ్ సివరేజ్ చేయాలా, పార్కులు చేయాలంటే కనీసం మీరు ట్యాక్సులు కట్టకుండా ఎక్కడ తెలియ చెప్పండి. అయితే ఈ మధ్య మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ముందు చెప్పి 10 రోజులు టైం ఇచ్చి 10 రోజులు టైం ఇస్తున్నారు. ఆ టైం లోపల కట్టకుంటే ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేస్తున్నారు. నేను నెల్లూరు ప్రజలందరికీ ధైర్యం చెప్తున్నాను, ఎలక్ట్రిసిటీ డిస్కనెక్షన్ చేయించుకోవద్దు, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు కట్టాల్సిన అరియర్స్ కట్టేయండి. ఇది సరైనటువంటి చర్య కాదు. ఎందుకనంటే పేదవారు, అదేవిధంగా పేదవాళ్ళు నివసించేటటువంటి ప్రాంతాల్లో ఒకేసారి ఇంటి పన్నులు వేయడం, పాత బకాయిలు ఇమీడియట్లీ కట్టించడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇన్స్టాల్మెంట్ ప్రకారం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, ముందస్తు హెచ్చరికలాగా చెప్పడం, కట్టకపోతే దఫాల వారీగా ఇన్స్టాల్మెంట్ ప్రకారం కట్టించాలి తప్ప అసలు ఇమీడియట్లీ వాళ్ళకి కుళాయిలు ట్యాప్ నీళ్ళు కూడా రాకుండా కట్ చేయండి అని చెప్పడం, లేకపోతే కరెంటు కట్ చేయండి అని చెప్పడం అనేటటువంటి ఇది దుర్మార్గమైనటువంటి చర్య. మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా రూరల్ పరిధిలో ఉండేటటువంటి 26 డివిజన్లలో మొన్న ఎమ్మెల్యే గారు సమీక్షా సమావేశం పెట్టారు. ఏంటి మొత్తం కూడా ప్రెజర్ చేయొద్దు, నిదానంగా కట్టించుకోండి, ఒప్పించి కట్టించండి అనేటువంటి పద్ధతిలో చెప్పారు. అది కరెక్ట్గా ఉంటుంది తప్ప నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో బలవంతపు వసూళ్లు ఎక్కడా చేయవద్దు. ఇంటి పన్నులు ఖచ్చితంగా అందరూ చెల్లించాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వారికి నోటీసులు ఇవ్వండి, విడతల వారీగా సమయం ఇవ్వండి, చెల్లిస్తారు. కానీ బలవంతపు వసూళ్లు, ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో వసూళ్లు అలాంటివి ఉండకూడదు. నెల్లూరు నగర కార్పొరేషన్లో మున్సిపల్ యాక్ట్ మాత్రమే ఉండాలా, ఏదో బలవంతంగా కట్టించాలా? లేదు, కార్పొరేషన్ పరిధిలో లాభాలు రావాలంటే ఒక ఇంటి పన్నులే కాదు, రావాల్సినటువంటి మనకు ఉండేటటువంటి బిల్డింగ్స్కి ఏమాత్రం పన్నులు వసూలు చేస్తున్నారని ఆలోచించండి. ఇంకా రాయితీలు రావాల్సినటువంటి బకాయిలు ఎక్కడెక్కడ ఉండే అనేటటువంటి చూడకుండా కేవలం పేదోళ్ళ మీదనే, ప్రజల మీద నివసించేటటువంటి ప్రాంతాల్లో మరలా పట్టణ సంస్కరణలో భాగంగా ఇంటి పన్నులు ఇళ్ళు కొలిసి వాళ్ళ ఇంట్లో ఏముందనేది చూసి దాన్ని ఆధారంగా ఆ ఇంటి పన్నులు అంటే ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ ఆధారంగా ఇంటి పన్నులు వేయడం అనేటటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకని ఇప్పటికైనా కానీ మంత్రి గారు స్పందించి మన జిల్లా నుంచే ప్రారంభించాలనేటటువంటి చెప్తున్నారు. పురపాలక శాఖ మంత్రి అయ్యుండి మనకి ఉపయోగమా నష్టమా? మన జిల్లా నుంచే మొత్తం కూడా ప్రారంభించేటప్పుడు దీని మోడల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ భారాలేసి మొత్తం రాష్ట్రం అంతా వేస్తున్నారు. అందుకని ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇన్స్టాల్మెంట్ ప్రకారం కట్టించాలా, అదేవిధంగా బకాయిలు రానటువంటి వాళ్ళకి నచ్చజెప్పాలి, అదే నోటీసులు ఇవ్వాలి తప్ప ఇమీడియట్లీ కరెంటు కట్ చేస్తాను, లేకపోతే కుళాయిలు కట్ చేస్తాను. కుళాయిలు కూడా ఆ రోజుల్లో బీపీఎల్ ట్యాప్ బిలో ప్రాపర్టీ లైన్ కింద బిగించినటువంటి కుళాయిలకి ఈరోజు 10,000 కట్టండి, దాదాపు 15 సంవత్సరాల క్రితం వేయించినటువంటి కుళాయిలకి ఈరోజు మీరు 10,000 కట్టాలి ఉండేటటువంటి పరిస్థితులు అని చెప్పేసి చెప్పడం కూడా ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇన్స్టాల్మెంట్ ప్రకారం లేదు, కార్పొరేషన్కి ఆదాయాలు కావాలంటే ఎక్కడెక్కడి నుంచి రావాలి, షాపింగ్ మాల్స్ పరిస్థితి ఏంటి, అదే మన ఆస్తులు మున్సిపల్ కార్పొరేషన్లో ఉండేటటువంటి ఆస్తులు ఏమేమి ఉండి వాళ్ళకి ఏమాత్రం కడుతున్నారు అనేటటువంటి కూడా వేచి చూస్తే దాన్ని వచ్చేదానికి అవకాశాలు ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతుల్లో భారాలు వేయడం అనేటటువంటి కరెక్ట్ కాదనేటటువంటి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు నాగేశ్వరరావు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు.